నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో గత 4 రోజుల నుండి పొగాకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పొగాకు పండించమని చెప్పిన వారు నేడు తమను మోసం చేశారని, కనీస మద్దతు ధరతో కూడా పొగాకును కొనుగోలు చేయలేక మాట తప్పి కనీసం తమ వైపు కూడా చూడడం లేదని, 4 రోజులుగా తిండి తిప్పలు లేక పండించిన పొగాకులను వెనక్కి తీసుకువెళ్లలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, తమ పరిస్థితి దయనీయంగా ఉందని పొగాకు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు పొగాకును కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. నా పేరు కాంతారెడ్డి, మా తులసాపురం, కర్నూలు మండలం, కర్నూలు జిల్లా. మేము పొగాకు వేసాము. వాళ్ళు చెప్పంగా వేసాము. స్టార్టింగ్ నాటుకి బాగుంటుంది డిమాండ్ అని చెప్పినారు. ఏంటి అని చెప్పాను, వేసాము. తీరా దింపే ముందు కూడా చెప్పారు 10,000 ఎంత ఉంటుంది రేటు, దింపండి అని చెప్పారు వాళ్ళే. తీరా ఇంటికి వచ్చినాక చూస్తే వాళ్ళు మేము కొనేది ఇంతే, సరుకు బాగాలేదు. మేము ఆడికి వాళ్ళు 10,000 అడగడం లేదు. కనీసం 10,000, 11,000, 12,000 అని ఏమని చెప్తాము. వాళ్ళు దానికి కూడా స్పందించారు. 4,000, 3,000 ఇస్తున్నారు. మాకు ఒక కూలి వచ్చేసి ఒక బేలుకి 8,000 ఖర్చు అవుతుంది. మేము 150 కిలోమీటర్లు వేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి? మేము వెనక్కి దాన్ని దుస్తు ఇచ్చినారు. ఒక 10 కిలోమీటర్లు అయితే వెనక్కి తీసుకోవచ్చు. మేము కూడా 150 కిలోమీటర్లు దూరాలతో ఏం కాదు. ఆ బేలు వెనక్కి వేసుకుంటే ఎట్లా వేసుకోతాం మేము వెనక్కి? మా పరిస్థితి ఏమో అర్థం కాక 4 రోజులు మేము వచ్చి ఇక్కడ ఫెసిలిటీస్ ఏం లేవు వేసుకురమ్మన్నారు అంతే. మాకు సీక్రెట్ రేట్ ఉంటది, నాటుకోండి అని వాళ్ళే చెప్పినారు. ఎంతనో నాటుకోండి పోతుంది అన్న మేము కొంటామన్నారు. తీరా ఇటుకు వచ్చినాక ఇట్లా మాట్లాడుతున్నారు. మళ్ళా 3,000, 4,000, 6,000 వేస్తున్నారు. ఎకరాకి మాకు వచ్చేసి ఒక 20,000 అని వస్తుంది. మా పరిస్థితి ఇప్పుడు 150 కిలోమీటర్లు మేము ఒక బేలుకి వచ్చేసి 300 పెట్టి వేసుకొచ్చినాం. వీటికి వేసుకొచ్చిన తర్వాత ఈ రేటు వేస్తలేడు, పలుకుతలేడు అసలు. నేను 8 ఎకరాలు పొగాకు వేసినాను. సుఖబర్లా వేస్తుంటే మేము ఐటీఎస్ కంపెనీకి వేస్తుంటాం. ఫస్ట్ ఆ కంపెనీ నుంచి బంద్ చేసి 10 సంవత్సరం మా మొత్తం ఇల్లే మేము కొంటాం, మేము దన్న పొగాకు మీ పొగాకు అని వచ్చి ఊర్లోకి వచ్చి వేయించినారు మాతో. బొమ్మిడాల కంపెనీ వేయించినాక వీటికి వచ్చి తీరా ఈ రోజుకి 3 రోజులే. నిన్న ఇదే పొగాకే 20 బేలు వేసుకొచ్చింటే 11,000, 12,000 వరకు వేసినారు. ఈరోజు అదే బేలు అదే వేసేనే ఈరోజు కొంటలేడు. మళ్ళీ ఈరోజు 20 బేలు వేసుకొచ్చినాం. ఏం సార్ ఇట్లా అంటే, భద్రాయన మాకు సంబంధం కాదు, మీకు ఇష్టం వచ్చిన కాదు చెప్పుకోండి, మేము వేసేది ఇంతే, వేరు భద్ర ఇట్లా అంటున్నాడు. ఏం సార్ అని 10 మాటలు ఫోన్ చేసాడు, ఫోన్ ఎత్తాడు. తిండిలే, మాకు నీళ్ళులే, ఇక్కడ ఏంలే, ఇట్లా మా పరిస్థితి. 3 రోజులే నుంచి ఇన్ని ఉన్నాం మార్కెట్లోనే. ఇక్కడ పండుగ నీళ్ళు రాత్రి దోమలు ఏమి చెప్పుకున్నా కూడా మా బాధ. మా ఊరు నుంచి మొత్తం 160 బేలు వచ్చింటే 60 బేలు కొన్నాడు, 100 బేలు సిఆర్ అయినాయి. కృష్ణమోహన్ రెడ్డి, బోధన గ్రామం, బండాత్మ మండలం. ఈ ఏడు పొగాకు 5 ఎకరాలు నాటాను. పంట అయితే బాగానే వచ్చింది, కానీ మాకైతే గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు. మాకు చెప్పడమేమో 15,500 చెప్పాడు అగ్రిమెంట్. ఇక్కడికి వచ్చి 5,000 కానించి 11,000, 12,000 వేస్తున్నాడు. మాకు ఎకరాకు వచ్చేసి సుమారు 70,000 వరకు ఖర్చు వస్తుంది. వీళ్ళు ఈ విధంగా రేట్ వేస్తేందుకు మాకు ఎకరాకు 10 నుంచి 20,000 దాకా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు రైతుల యందు దయచేసి కంపెనీ వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందిగా రైతులు అందరం ఆశిస్తున్నాము. క్వాలిటీ లేదంటున్నారు. క్వాలిటీ లేకపోవడం కారణం ఏంటంటే, ఈ ఏడు అధిక వర్షాల వల్ల పంట కొద్దిగా నష్టం కలిగింది. దానివల్ల క్వాలిటీ కొద్దిగా తగ్గింది. ఆడికైనా మేము గ్రేడింగ్ చేసుకొని నీట్గా తీసుకొచ్చినా కానీ మాకు ఎటువంటి ధర వేయడం లేదు. లొసుకులు పెడుతున్నాం. నల్లగా ఉంది, పచ్చకట్టు ఉంది, నెమ్ము ఉంది, అది ఇదని సాకులు చెప్పి రైతుల్ని మభ్యపరిచి ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. నేను 2 ఎకరాలు పొగాకు నాటాను. మాకు అగ్రిమెంట్ ఏం చెప్పాలి? బ్రోకర్ ఉంటారా నాట్యం వెంకటేశ్వర రెడ్డి బ్రోకర్ పేరు. 15,500 మా టాబ్లెట్ వేసి చెప్తాను చెప్పినాడు. కానీ ఇక్కడికి వచ్చినాక 11,000 వేసినాడు. పొగాకు మా కాడికి తక్కువ రేటు ఉన్నా కానీ వాళ్ళు బాగాలేకున్నా కానీ వాళ్ళు ఎక్కువ రేట్లు వేసినాడు. దానికి తేడా అడిగితేనా ఏ సమాధానం లేదు. అందుకోసం మేము చేస్తాం. సిఆర్ కొంతమంది రైతులది ఉరువే కొనలేదు, 4,000, 5,000 వేసినాడు. ఉరువు వద్దని సిఆర్ చేసినాడు. అది ప్రాబ్లం. అందువల్లనే ప్రాబ్లం చేస్తున్నాడు.